2 టీంను నిజంగానే దేవుడి శాపం వెంటాడుతున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఏదో వాళ్ళ వెనుక దుష్టశక్తి పడుతుంది అనిపించక మానదు. ఈ రోజుల్లో దేవుడు దయ్యాలు ఏంటి అనుకునే వాళ్ళకు కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే నమ్మక తప్పడం లేదు అనిపిస్తుంది. నెల రోజుల వ్యవధిలో కాంతారా టీం నుంచి 3 వ్యక్తులు చనిపోయారు. తాజాగా హీరో రిషబ్ శెట్టికి ప్రాణాపాయం తప్పింది. ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతుంది అనే అనుమానాలు మాత్రం గట్టిగానే వస్తున్నాయి. కాంతారా హీరో రిషబ్ శెట్టి త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని మాణి జలాశయం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. జూన్ 14 రాత్రి షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు వాళ్ళు షూట్ చేస్తున్న బోట్ నీటిలో మునిగింది. ఈ సమయంలో రిషబ్ శెట్టి సహా 30 మంది నటీనటులు, సిబ్బంది ఆ పడవలో ఉన్నారు. వెంటనే వాళ్లందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉండే ఒక ప్రమాదం మన కళ్ల ముందు కనిపించి ఉండేది. ఏమైందో ఏమో తెలియదు కానీ నెల రోజులుగా కాంతారా టీంను వరుస విషాదాలు వెంబడిస్తున్నాయి. 20 రోజుల కింద కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ షూటింగ్ చేసిన తర్వాత నదిలో ఈతకు వెళ్లి దుర్మరణం పాలయ్యాడు. అలాగే అదే సినిమాలో నటించిన రాకేష్ పుజారి అనే నటుడు 33 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశాడు. 2 రోజుల కింద విజు అనే మరొక ఆర్టిస్ట్ కూడా హార్ట్అటాక్తో హఠాన్మరణం చెందాడు. షూటింగ్ జరుగుతుండగానే ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు విజు. ఈయన మృతికి చిత్ర యూనిట్ సంతాపం వ్యక్తం చేసింది. అంతలోనే వీళ్లు షూట్ చేస్తున్న బోట్ నీటిలో మునిగిపోవడంతో అందరికీ మళ్లీ కంగారు తప్పడం లేదు. అసలు తల చుట్టూ ఏం జరుగుతుందో కూడా వాళ్లకు అర్థం కావడం లేదు. ఇదంతా 3 నెలల కింద మంగళూరులోని పంచర్ల గుడికి వెళ్లాడు రిషబ్ శెట్టి. వాళ్ళ సాంప్రదాయ ఆలయం అది. ఆ సమయంలో గుడి పూజారి హీరో రిషబ్ శెట్టిని హెచ్చరించాడు. నీ చుట్టూ ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త, కానీ నిన్ను మాత్రం ఆ దేవుడు కాపాడతాడు అని అప్పట్లో ఆయన చెప్పాడు. ఆ పూజారి అలా హెచ్చరించిన తర్వాత కాంతారా చిత్ర యూనిట్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. అదేంటో అర్థం కాక చిత్ర యూనిట్ కూడా కంగారు పడుతోంది. తాజాగా హీరో నటిస్తున్న బోట్ మునిగిపోవడంతో ఈ కంగారు మరింత పెరిగిపోయింది. మరి చివరికి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.